ఈరోజు రైతులకు సంబంధించిన విత్తనాల డిస్ట్రిబ్యూషను రాజాం నియోజకవర్గంలో చేయడం జరిగింది. రైతులకు అన్ని విధాల ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. రైతులు బాధలు తెలుసు ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి. అందుకోసమే అన్ని విషయాల్లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించిన కరెంటు విషయంలో అయితేనేమి, వారికి సంబంధించిన గిట్టుబాటు ధరల విషయం అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుంటుందని మేము హామీ ఇస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి కమిటీ ఎంత అనేది రైతులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పదలుచుకున్నా. ఇంకా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే పోలవరాన్ని ఎంత వేగం చేద్దామా అనేది నిర్ణయించుకోవడం, అలాగే పోలవరాన్ని చేసుకోవడం, ప్రతి సోమవారం కూడా దాన్ని రివ్యూలు పెట్టడం, ఒక 2 సంవత్సరాల లోపే దాన్ని ప్రజలకి రైతులకి అంకితం చేయడానికి కంకణం కట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకి ఈ 5 సంవత్సరాలు స్వర్ణయుగం అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే రైతుల బాధలు తెలుసు. ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం, 170% ఆధారపడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే జిల్లాలు. అందుకోసం ఇక్కడున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే పవర్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా యాక్యురేట్గా రైతులకి అన్ని విధాల సహకారం చేస్తామని. చంద్రబాబు నాయుడు గారి అనుభవం చాలా ఉంది. మంత్రివర్గ విస్తరణ కూడా ఆయన అన్ని విధాలు ఆలోచించే చేయడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఇబ్బందులున్నా అన్నీ కూడా త్వరలోనే అధిగమించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం ఈ దేశంలో ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కాదు, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, అలాగే అందరూ సుఖశాంతులతో ఉండడానికి, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండడానికి, రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అలాగే బిల్డింగ్ సంబంధించిన ఏవైతే ఇసుక, ఇవన్నీ కూడా వెంటనే వాటికి సంబంధించిన ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో తీసుకోవడానికి ఆయన ముందున్నారు. ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.